ఇప్పుడు ఇప్పుడు శేఖర్ భాష వచ్చారు కొత్తగా డ్రగ్స్‌కి సంబంధించి. ఆమె దందాన్ని బయటపెడతాను. తన ప్రీతి అనే అమ్మాయి కూడా డ్రగ్స్‌ని అలవాటు చేసింది. తన వీడియోస్ తీసి బ్లాక్‌మెయిల్ చేస్తుంది అని చెప్పేసి శేఖర్ భాష వచ్చారు. శేఖర్ భాషతో కూడా మీకు కొంత అసోసియేషన్ ఉంది కదా! ఆ పాత పరిచయాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. శేఖర్ భాషది నాది 15 ఇయర్స్ బ్యాక్ పరిచయం అండి. ఓకే. అంటే అప్పుడప్పుడు కూడా ఏదైనా ఉంటే మాట్లాడుతుంటాం. ఈ మధ్య కాలంలో ఎవరికి వాళ్ళు బిజీ అయిపోవడం వల్ల ఇది ఉంది. శేఖర్ భాష అంటే ఒక సోషల్ కాజ్ అనుకోవచ్చు. కానీ అది వ్యక్తిగతమైన దాంట్లోకి వెళ్ళిపోవడం వల్ల ఏమైతుందనంటే, ఆ అబ్బాయి కొంచెం ఆ అమ్మాయికి నెగెటివ్‌గా కనిపించొచ్చు. హుహు. కానీ ఏదైనా సొసైటీలో ఒక విప్లవాన్ని తీసుకురావాలంటే ఒక మనిషితోనే స్టార్ట్ అవుతుంది. హ్మ్. సో, ఆయన గుడ్ కాజ్‌తోనే ఫైట్ చేయొచ్చు. కానీ ఎప్పుడైతే మనము మనకి మన మనకు తగులుతుందో అప్పుడు ఎదుటి వాళ్ళు చెడ్డగా అనిపిస్తారు. హ్మ్. ఏ వ్యక్తి కూడా ఇప్పుడు డ్రగ్స్ తీసుకునేవాళ్ళు గానీ, వ్యభిచారం చేసేవాళ్ళు గానీ, దొంగతనం చేసేవాళ్ళు గానీ, లేకపోతే అమ్మాయిలని అమ్మేవాళ్ళు గానీ, ఒక ప్రాస్టిట్యూషన్ హోమ్ నడిపించేవాళ్ళు ఎవ్వరు వాళ్ళు చేసేది వాళ్ళు తప్పని తెలీదు. తప్పని అనుకోరు. నేను గుడ్డే. ఇప్పుడు ఒక అమ్మాయి వ్యభిచారం చేస్తున్నప్పుడు ఆమె ఏమనుకుంటదంటే, నేనొక్కదాన్ని ఎందుకు తప్పు చేస్తున్నాను? నాతో హ్మ్. పాటు 10 మంది తప్పు చేస్తున్నారు గదా! తప్పేంటి? నాకు ఈ సొసైటీ ఏం చేసింది? నాకెవరు డబ్బులు సపోర్ట్ చేశారు? నాకెవరిచ్చారు? అని అంటారు. డ్రగ్స్ తీసుకున్నోళ్ళు ఎవరని అన్నారంటే, టీ తాగేవాళ్ళు రోజున లేసి మార్నింగ్ అబ్బా! ఇవాళ టీ తాగలేదు. టీ తాగితే నాకు ఒకలాగా ఉంటుంది. అలాగే డ్రగ్స్ తీసుకునేవాళ్ళు కూడా డ్రగ్స్ తీసుకుంటే ఒకలా అది అది వాళ్ళకి కరెక్ట్. వాళ్ళ ఎంజాయ్‌మెంట్ అది. అది హ్మ్. అఫెన్స్ అనేసేసేసి పోలీసు, చట్టము, ఇవన్నీ గూడా పట్టుకొని వీళ్ళని నియంత్రించాలి. ఇప్పుడేంటంటే డ్రగ్‌లెస్ స్టేట్ చేస్తామంటున్నారు గాబట్టి, ఇలాంటివి బయటకు రావడం కూడా అవసరమే. ప్రీతికి అలవాటు చేశారంటే, హ్మ్. ఒకటేంటంటే తప్పు ఎప్పుడూ ఒకవైపు ఉండదు. ఓకే. నీకు మొదటిసారి నోట్లో పెట్టినప్పుడు అది నీ అమ్మిల్లు గాదు, మీ హ్మ్. నాన్నిల్లు గాదు, లేకపోతే అది నువ్వెక్కడ నిన్నెవరో 4 గోడల మధ్య రిస్ట్రెయిన్ చేయలేదు. ఆమె నోట్లో పెట్టిందంటే అదే రోజు నువ్వెందుకు పరిగెత్తుకొచ్చేయలేదు? ఇంత రచ్చెందుకు? ఆ హ్మ్. ఉదయ్ ఎవరా? ఉన్నిత్ రెడ్డి ఎవరు? హ్మ్. ఈ మస్తాన్ సాయి ఎవరు? లావణ్య ఎవరు? రాజ్ తరుణ్ ఎవరు? ఎందుకిదంతా? హ్మ్. 22 ఏళ్ళు, 12 ఏళ్ళు, 10 ఏళ్ల పిల్లలకే పిల్లలెలా పుడతారో సెక్స్ అంటే తెలుస్తుంది. 22 ఏళ్ల పిల్ల చిన్న పిల్లని మనం ఎట్లా అంటాం మేడం? యెస్. ఎవరో ఇప్పుడు బ్లాక్‌మెయిల్ ఆమె చేస్తే చిన్న పిల్ల భయపడాల్సిన పరిస్థితి ఆమె ఏంటి? చిన్న పిల్లని మనం సపోర్ట్ చేస్తే ప్రతి హ్మ్. ఒక్కళ్ళు చిన్నపిల్లలు అంటారు. చిన్నపిల్లలు కాబట్టి తప్పు చేసేసామంటారు. ఓకే. 22 ఏళ్ళకి డిగ్రీ కంప్లీట్ అయితుంది. ఇంజినీరింగ్ కంప్లీట్ అయితుంది. మెడిసిన్ కంప్లీట్ అయితుంది. వాళ్ళు సొసైటీలోకొచ్చి ఎన్నో ఎదుర్కోవాలి. నువ్వు ఇంట్లో ఒక అమ్మాయిని ఎదుర్కోలేకపోయావా? నీ హ్మ్. నోట్లో పెట్టేస్తుంటే మంచిగుందని తిన్నావా? ఇది ఇది నెక్స్ట్ టైమ్ ఎందుకు తిన్నావు నువ్వు? నువ్వు హ్మ్. పబ్‌కెళ్ళి ఎందుకు నువ్వు సిగరెట్ పట్టుకొని డాన్స్‌లేసావు నువ్వు? హ్మ్. రియలైజ్ అయ్యావు. ఓకే. గుడ్. యువర్ లైఫ్ అది చేసావు. తప్పు చేసేసావు. హ్మ్. అది లావణ్య ఒక్కళ్ళ మీద పెట్టడం తప్పు గాదు. అక్కడికెళ్ళిన ప్రతి ఒక్కళ్ళది తప్పే. కరెక్టే. ఆమె చెడ్డదని మీకు తెలిసినప్పుడు ఎప్పుడో తెలిసాయి, జ్ఞానదంతాలొచ్చాయి. ఇప్పుడు మేము జ్ఞానం నేర్చుకున్నామంటే గాదు. ఆమెనొక్కదాన్ని బ్లేమ్ చేయొద్దు మేడం. ఆ హ్మ్. ఇంటికెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా ప్ర అవును. అంటే అది 'రాజ్ తరుణ్' ఇల్లు. 'రాజ్ తరుణ్' సొంత డబ్బులతో కొనుక్కున్న విల్లా కోకాపేటలో. ఇప్పుడు అతను దాంట్లోంచి వెళ్ళిపోయాడు ఈ కేసు తర్వాత. ఇప్పుడు అక్కడ లావణ్య ఉంటోంది. అయితే కొత్తగా ఇంకొక వాదన వచ్చింది లక్ష్మి గారు. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి డ్రగ్స్‌తో దొరికింది. ప్రీతి వీళ్ళందరూ కూడా కలిసే ఉన్నారు. ఒకళ్ళకొకళ్ళు తెలిసిన వాళ్ళే. అంటే రాజ్‌కి తెలిసే ఆ ఇంట్లో డ్రగ్స్ అనేవి నడిచాయా? అంటే అనేది కూడా వినిపిస్తోంది. కొన్ని సందర్భాల్లో తెలిసినా కూడా ఏం చేయలేకపోవచ్చు. అలా హ్మ్. అంటే ఏమంటారంటే, రాజ్ తరుణ్ సపోర్ట్ చేస్తుంది అని అంటారు. హ్మ్. డెఫినెట్‌గా నేను ఐయామ్ సపోర్టింగ్ హిమ్. ఎందుకు హ్మ్. చెప్పనా? అక్కడ జరిగినా, జరగకపోయినా ఒక అమ్మాయిని నిందేయకోకుండా ఆయన బయటకొచ్చేసాడు. హ్మ్. ఇప్పుడు అమ్మాయి నచ్చకపోయినా, ఈ అమ్మాయి నచ్చలేదు కాబట్టి నేను వచ్చేస్తున్నాను. ఈరోజు రిలేషన్ కట్టించుకుంటున్నాను ఏమనలేదు. ఈ రోజు కూడా వచ్చి ఆ అబ్బాయి ఏదో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏదో చెప్పాలి కాబట్టి చెప్పాడు. నన్ను బాధలు పెట్టింది, నన్ను ఇబ్బందులు పెట్టింది. నేను బయటకొచ్చేసాను అన్నాడు గానీ, పదే పదే వచ్చేస్తే ఈమె ఇంటర్వ్యూస్ కంటే ఆయనయి ఎక్కువ వందల ఇంటర్వ్యూస్ చేయొచ్చు. అవును. చేయొచ్చు. కానీ ఒక అమ్మాయిని గూడా 10 సార్లు ఏదో ఉన్నదాన్ని కొంచెం చెప్పి పక్కకెళ్ళిపోయాడు. తర్వాత ఈ రోజు వరకు ఒక మీడియాకొచ్చేసేసి దాన్ని ఎక్కడా రచ్చ చెప్పలేదు. చేయవలసిన అవసరం లేదు. నువ్వు ఎంత ఏదైనా లీగల్‌గానే చూసుకుంటున్నాడు. లీగల్‌గానే ఫస్ట్ అదే చూసుకుంటున్నారు. చెప్పాడు. ఇప్పుడు ఇప్పుడు అదే చేస్తున్నాడతను. ఇలాంటి అమ్మాయిలకి నేను చెప్పేదేంటంటే లీగల్‌గా ఫైట్ చేయండి మీకేదైనా ఉంటే. హ్మ్. ఇప్పుడు మీడియా ముందుకొచ్చి 100 సార్లు చెప్పేసి వాళ్ళని తిట్టి, వీళ్ళని తిట్టి, అది చేసి, ఇది చేసి వాట్ ఈస్ ద యూజ్? హ్మ్. మీకేం గెయిన్ వస్తుంది? సోషల్ గెయిన్ ఏమున్నది? ప్రజల సింపతి ఎందుకుని? కొంతమంది మీకు సపోర్ట్ చేస్తారు. కొంతమంది మీకు సపోర్ట్ చేస్తారు. అదే అడ్వకేట్‌గా నేను చెప్తాను. హ్మ్. సో, నాకు తెలిసింది నేను చెప్తాను. ఎవరు చెప్పే రైట్ వాళ్ళకున్నది. సో, నా గురించి ఎగనెస్ట్ చెప్పారు, ఆయన గురించి ఫేవర్‌గా చెప్పారని ఎవ్వరు బాధపడవలసిన అవసరం లేదు. ఇది సోషల్‌గా సొసైటీలో జరిగేది ఒక సోషల్ ఇష్యూలా తయారయింది గాబట్టి, ఆ ఇష్యూ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. హ్మ్. ఎప్పటికి రాజతరుణ్ ఇల్లు రాజతరుణ్ణే, బయటోళ్ళు బయట వాళ్ళే.
ఎవరింటికి వెళ్ళి ఉంటే మాత్రం మనల్ని మనం ఉంచుతామా? అవును. నెలకు ₹1,00,000 రెంట్ కట్టినా ఒక నెల కట్టకపోతే బయటకు దోస్తారు. డాక్యుమెంట్స్ ఎందుకు పెట్టారు? రిజిస్ట్రేషన్ ఎందుకు పెట్టారు? కరెంట్ బిల్ ఎందుకు పెట్టారు? హౌస్ ట్యాక్స్ ఎందుకు పెట్టారు? నీ ఇల్లు కాబట్టి పెట్టారు. నీ ఇల్లు ఎప్పటికైనా నీదే. ఎవరి ఇల్లు అవుతుంది? ఉమ్. నువ్వు 10 సంవత్సరాలు ఉన్నా నీ ఇల్లు ఎవరికి కాదు.